తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఊర్లోకి ఎంటర్ అవుతారు. మెల్లిగా ఇళ్లలోకి చొరబడతారు. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ దగ్గరకు వెళ్లి వారి మెడలో ఉన్న బంగారు తాడును లాగుతారు. నిద్రలో నుంచి మేల్కొనే లోపే బంగారు తాడులు ఎస్కేప్ అవుతారు. ఏం జరుగుతుందో నిద్రలో నుంచి తేరుకొని చూసేవరికి మెడలో ఉన్న బంగారంతో ఉడాయిస్తారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా రాజమొమ్మింగి మండలంలో దొంగలు గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. దూసరపాములో మహిళ మెడలో బంగారు తాడును తెంపుకొని పోయారనే ఫిర్యాదుతో ఎస్ఐ వెంకయ్య దర్యాప్తు ప్రారంభించారు. ఐతిరెడ్డి అచ్చయ్యమ్మ ఇంటి వరండాలో నిద్రిస్తున్న సమయంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మహిళ మెడలో ఉన్న బంగారు తాడును లాక్కుపోయాడు. ఆ సమయంలో బాధితురాలు తాడును గట్టిగా పట్టుకోవడంతో దాదాపు 1 కాసు బంగారం తెంచుకుపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. రాజమొమ్మింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల వ్యవధిలో సుమారు 50 గ్రాముల బంగారం చోరీకి గురైంది. 2 రోజుల క్రితం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాజమొమ్మింగి గ్రామ శివారును గల లక్ష్మి అనే మహిళ వద్ద సుమారు 30 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు దొంగలు. లక్ష్మి తన భర్తతో కలిసి జాతీయ రహదారి పక్కనే ఉన్న చిన్న కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున తమకి సిగరెట్లు కావాలంటూ ఆమెను నిద్ర నుంచి లేపారు. అయితే తాను ఆ సమయంలో సిగరెట్లు లేవని చెప్పడంతో ఇంట్లో ఉన్న కరెంటును తీసేసి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం తాడును బలవంతంగా లాక్కొని పారిపోయాడు. దీంతో ఆమె కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చే సమయానికి దూరంగా ఉన్న ఒక వాహనంపై ఉన్న వ్యక్తితో ఉదాయించాడు. వరుస దొంగతనాలు నేపథ్యంలో మన్యంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. బెట్టింగ్, గంజాయికి అలవాటు పడిన యువత ఈ దొంగతనాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైందని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మేమేమో ఎదురింట్లో ఉంటామండి, మా అత్తయ్య గారు వెనకాల ఇంట్లో ఉంటాడు. 10 సంవత్సరాలు బట్టి ఒంటరిగా ఉంటుందండి. ఈ రోజు తెల్లవారుజాముని పడుకొని అలో పొలో అని కేకలేసేస్తుందండి. కేకలేసేస్తుంటే మాకు వినిపించి గబుక్కుమని ఏ అత్తయ్య అని బయటకు పరిగెట్టి వచ్చామండి. పరిగెట్టెత్తులోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి లైట్ ఆరిపేసి మంచం మీద నా ముఖం మీద దుప్పటి తీసేసి గబుక్కుమంటే పేక మీద ఉన్న తాడు పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటలోకి నువ్వెవరో అని ఇంట్లోకి ఓ పక్క అయింది నింపేసాడు. రెండో పక్క నేను గట్టిగా పట్టుకున్నాను. గట్టిగా పట్టుకోవడంలో ఇద్దరం పీకిల అడ్డంలోని ఒక ఏపేమో అతను పట్టుకున్నాడు, ఒక ఏపీ నేను పట్టుకున్నాను. ఇద్దరి మధ్యలో సెంటర్ అయిపోయింది. 2 వంతుల తాడు ఆయన పట్టుకెళ్ళిపోయాడు, ఒక వంతు తాడు నాకు ఉందని. గోడకాడికి వచ్చి ఏమైంది అని పరిగెట్టి సూట్లోకి దూక్కుంటా పారిపోయాడండి. పారిపోతే మేము పొద్దుట రైతు కూలికి వెళ్ళిపోతామండి, సాయంకాలం వస్తామండి. మగవాళ్ళు బేగ వస్తారు, రాపోతారు. ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటున్నామండి. ఇదే పొజిషన్లో జరిగితే మా ఆడవాళ్ళ పొజిషన్ ఏంటండి, అది మీరు గవర్నమెంట్ నిర్ణయించుకొని చెప్పాలండి మాకు ఏదన్నా. అయితే వచ్చేయమంటే దోసరిపోమండి. పడుకున్న దాని మీద వచ్చి సైలాన్స్గా వచ్చి దుప్పటి లాగేసాడండి 3 గంటలకండి. లాగైతే ఎవడరా నువ్వు ఎవడరా అని ఇలా పీకెట్టుకుంటే సడన్గానే వచ్చి చంపేసి నోరు మాట మంచి లేదండి. నేను కంగారు పడి కలబడినట్టు అయ్యానండి. కలబట్టి మొక్క దొరికిందండి, ఉన్న మొక్క పట్టుకుని పోయాడండి. ఆ పోయిన నుంచి వెళ్ళండి అసలు మూసేలాగా ఉన్నాడండి. బుధవారం రాత్రి 3 గంటలకి మా ఇంట్లోకి సిగరెట్లు కొని ఇచ్చారండి. వాళ్ళు అడిగితే మేము రోడ్డు కొని సిగరెట్లు ఇవ్వమని అడిగారండి. అడిగితే ఇలాగా సిగరెట్లు ఇచ్చుకున్నారండి. ఇలా వాటర్ బాటిల్ తీసుకుని మెల్ల సైన్ లాక్కొని ఇలా పోయాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.